ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్యాశిషులు దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను. మనకి శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కువగా అమ్మవారి ఆరాధనలు విశేషంగా ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. ముఖ్యంగా మొత్తము చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం మంగళ శుక్రవారాలైనా సరే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అసలు నిజంగా ఆరాధిస్తున్నాము అంటే కొంతమంది అంటే కోరిక లేకుండా ఆరాధిస్తారు, కొంతమంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆరాధిస్తారు, ఇంకా గౌరీ అమ్మవారిని ఆరాధించేవారైతే సుమంగలిగా ఉండాలని ఆరాధిస్తూ ఉంటారు. ఎలా అయినా సరే అమ్మవారి ఆరాధన అంటే మనం ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తున్నాం. నిజంగా మనం అనుకున్న ఫలితం రావాలి అన్నా, అసలు ఫలితం ఆశించి చెయ్యాలి అన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. మనం ఏ పర్పస్తో చేసినా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి, ఎలా ఆరాధించాలి అమ్మవారిని? అదృష్టవంతులు ఏమిటంటే మరి 13 నుండే శ్రావణం మొదలైంది. అవును, విశేషం ఈ తల్లులకి సిద్ధించడానికి చాలా సులువుగా ఉండే పద్ధతులు ఏమిటంటే, మీరు అన్నట్టుగా అన్ని రకాలుగా పూజించవచ్చు, తప్పులేదు. పూజించిన ప్రతి వాళ్ళకి కూడా ఫలితం రావాలి. ఫలితం రావాలి అంటే మనసు పెట్టాలి, దీక్షలాగా పట్టుదలగా ఈ నెల రోజులు కష్టపడి ఈ మాసం అంతా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి లీనత్వాన్ని గనక అమ్మవారి భక్తి శ్రద్ధలతో పాటు లీనత్వం అండర్లైన్ చేయడం వల్ల ఆ తల్లి యొక్క సుగుణాలు గుణాలు ఈ తల్లులకి ఆ అంశ, స్త్రీలు అమ్మవారి అంశ, ఆదిపరాశక్తి అంశలే స్త్రీలు. ఎందుకంటే ఆ శక్తి స్వరూపిణుల యొక్క అనుగ్రహం, ఆ తల్లి కృప ఈ పిల్లలకి కూతుళ్ళే అనుకో, బిడ్డలే అనుకో, ఆ అమ్మకి అంత ఇష్టం కాబట్టి పిల్లలు ఆ అమ్మ ప్రేమ పొందడానికి సరే మారంగా ఆరాపణ చెయ్యొచ్చు, అది వేరే విషయాలు. అయితే ఆ అమ్మవారిని తన ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు, ఇష్టం వచ్చిన కోరికలు, మంచి కోరికలు కోరుకోవచ్చు. సరే పెళ్ళిళ్ళైనా, పిల్లల చదువులైనా, ఇల్లులు కొనుక్కోవడాలైనా, మంచి ఉద్యోగాలైనా, తర్వాత ట్రాన్స్ఫర్స్, ఇలాంటివి రకరకాలుగా వ్యాపార అభివృద్ధి కానీ ఇలాంటివన్నీ కూడా తల్లిని కాకపోతే తండ్రిని కాకపోతే అది కావాలి ఇది కావాలని ఎవరిని అడుగుతాం? వేరే వాళ్ళని అడగలేం, వాళ్ళు ఇవ్వరు. అందుకని ఈ నమ్మకం అనేటువంటిది ముఖ్యం, మూలం. మీరు ఏ అవతారాల్లో అమ్మవారిని, లలితా భవాని తల్లి సంతోషం, లలిత చదువుతూ కూడా చేయొచ్చు, కుంకుమార్చన చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు అమ్మవారికి. లలిత త్రిపుర సుందరి యొక్క విశేషమైనటువంటి మనోసులో హృదయ పీఠంలో కూర్చోబెట్టుకొని ఆ అమ్మవారిని కొలిస్తే సకల సంపదలు సత్వరము ఇన్స్టెంట్ ఇస్తాయి, అమ్మవారి కృప కలుగుతాయి. ఎప్పుడు మనం చక్కటి ఏకాగ్రతతో ఆ తల్లి తప్ప ఇతం పరం బెరుగా ఇంకొకటి వద్దు మనకి. 30 రోజులు అమ్మవారికి వ్రతం, ఎలాగైతే దీక్షలు చాలా రకరకాలుగా చేస్తారు, సరే విజయవాడలో కూడా చేస్తున్న భవానీ పూజలు అవి ఇవి రకరకాలు ఉన్నాయి. అలాగే అమ్మవారిది కూడా, లలిత అమ్మవారిది ప్రత్యేకించి. అలాగే స్థిర లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు అనగానే సరే మనకి దీపావళికి తప్ప, మామూలుగా ఫ్రైడేలు తప్ప పెద్దగా గుర్తురాదు. లక్ష్మీ వారం ఒకటే చెప్పుకోవడానికి బాగుంటుంది, చేయడానికి బాగుంటుంది. కానీ అమ్మవారిని ఆ వారానికి ఒకసారి కాకుండా నిత్యము మనం కనుక అమ్మవారిని కొలిస్తే రోజు మనకి అమ్మవారు రక్షణ, ధనాన్ని, మనకు కావలసిన ఎదుగుదలని ఇస్తుంది. ఎప్పుడు మనం నిత్యం కోరాలి. ఇప్పుడు ఆహారం తీసుకుంటాం, ఆహారం తీసుకున్నప్పుడు ఏంటి, 3 గంటలకు 4 గంటలకు ఒకసారి ఆకలి వేస్తుంది, మరి తింటాం, మళ్ళీ ఎనర్జీ వస్తుంది, బూస్ట్ అవుతుంది.
అలాగే స్నాక్స్ అని అవన్నీ మనం మామూలుగా దైనందిక జీవితంలో ఎలాగైతే చేస్తామో అదేవిధంగా ఈ శరీరం నిలబడడానికి మనం ఎంత కేర్ తీసుకుంటున్నామో అలాగే భక్తి అనేటువంటి ఆ యొక్క అమ్మవారిని కొలిసే విధానంలో ముఖ్యంగా భక్తి మన సమర్పణా భావంతో ఏకచిత్తంతో గనక మనం చేస్తే తప్పకుండా ఆ ట్రాన్స్మిషను మాటలు మాట్లాడేటప్పుడు కూడా మనుషుల్లో మొహం చూస్తూ మాట్లాడతాం. ఎందుకు? ఏకాగ్రత కోసం వాళ్ళు వింటుంటారు, చేస్తుంటారు. అలాగే అమ్మవారి పూజలు చేసేటప్పుడు కూడా పటం కానీ దేవుడి పటం కానీ అలంకరణతో పాటు విగ్రహ రూపంలో కానీ మీ ఇష్టం, మీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకొని మీరు అమ్మవారిని ఏకదీక్షగా తీక్షణంగా అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి అమ్మవారిని గనక మీరు చూడగలిగిన నాడు, ఏకాగ్రత నిలపగలిగిన నాడు ఆ తల్లి మొహంలోంచి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోగా ఉండకుండా ఒక తల్లి కూర్చున్న భావం, జీవంతో ఉండే మన వాళ్ళతో మాట్లాడే వాళ్ళంతా జీవంతో మాట్లాడతాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు సజీవంగా ఉన్నారు. నేను విగ్రహంతో మాట్లాడడం లేదు, కదలే ఆడే తల్లితో మాట్లాడుతున్నాను. ఆ విధంగా గనక మనం ప్రాక్టీస్ చేస్తే అమ్మవారిని చూడడం నిజంగా మీ అమ్మవారు ఎంత మరి జీవం పోసుకున్న తల్లులు ఉన్నారో అలాగే ప్రాణం పోసుకుని ప్రాణాన్ని ఇచ్చేటువంటిది, ప్రాణాన్ని ప్రసరింపచేసేటువంటి దివ్య శక్తి, విశ్వశక్తి అమ్మవారు మీకు అమ్మవారు అయిపోతుంది. విగ్రహం ఉండదు అక్కడ, అందరికీ కనబడదు. ఎవరైతే చేస్తారో ప్రాక్టీసెస్, ఎవరైతే తలుస్తారో, ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకి లేదు. అంటే ఎలాంటి ప్రాక్టీస్ అంటున్నారు? జస్ట్ చూడడం, ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, తర్వాత మీరు ఏకాగ్రత చేయడం. ఆ దృష్టి పెట్టేటప్పుడు ఆ తల్లి కూడా మిమ్మల్ని మీరు చూస్తే వాళ్ళు చూస్తారు. ఇన్ జనరల్ మనం ఎలా భావిస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే మీరు నన్ను చూస్తున్నారు. ఆ విధంగా ఆ తల్లిని మొహంలో మొహం పెట్టి చూసి అమ్మను చూసినట్టుగా. చిన్నపిల్లలు బుడ్డాలు ఉంటారు, 6 నెలల పిల్లలు, ఏడాది పిల్లలు, ఆ తల్లి ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నప్పుడు చూస్తుంటే వాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మ ఆ బిడ్డను చూసి ఆనందిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రేమ, అనురాగము, ఆత్మీయత ఇవన్నీ కుదురుతాయి. ఈ తల్లి కూడా విశ్వజనని, జగజ్జనని, జగన్మాయ కాబట్టి, అందరికీ తల్లి కాబట్టి మనం కూడా ఆ విధంగా మొహంలో చూస్తే, ముఖార విందాన్ని చూస్తే దివ్య ప్రభ తేజోమయమైనటువంటి తల్లి ఆ మొహం చూడడంతో మనకి ఆ అమ్మవారు కూడా మనని చూస్తుంది. మనం చూసినప్పుడు అమ్మవారు చూస్తుంది, గ్యారంటీ. ఎవరినైనా మొహంలో మొహం పెట్టి చూస్తే వాళ్ళు మనని చూస్తారు కదా సహజంగా. మరి అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేసి అమ్మవారిలో లీనత్వాన్ని మనం మరి అవి చూస్తే అమ్మవారు కూడా మీకు యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావ. మీ ఏ దృష్టి అయితే ఉంటుందో ఆ అమ్మ కూడా అదే దృష్టితో ఏది అడిగితే అదే ఇస్తుంది. మనం అన్నీ ఇమ్మంటే అన్నీ కాదు, మీకు ఏ కోరికలు ఆ కోరికలు తీరుస్తుంది. అలాగే అమ్మవారిని ఆ విధంగా తాదాత్మ్య భావంతో కనుక మనం కోరుకున్న నాడు, కొలిచిన నాడు నిత్యము సత్యము అనంతంగా జీవిత కాలంలో అమ్మవారిని, అమ్మని మర్చిపోకుండా మనం చూస్తే ప్రతి నిత్యము ఆ తల్లి మీ తల్లిలాగా మంచి చెడులు కనుక్కుంటుంది, మాట్లాడుతుంది. మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన చరిత్రలో, పురాణాలలో దేవుళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కొత్త ఏం కాదు. కానీ ఎప్పుడు మాట్లాడాలి? ఆ తపస్సు అంటే, తపస్సుకు అర్థం తప 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 అంటే తపించిపోవడం. తపించిపోవడం అంటే అది తప్ప వేరేది చేయకపోవడం, దాన్నే తపస్సు అంటారు. ఆ విధంగా ఆ దృష్టితో కనుక చేసిన నాడు స్థిరలక్ష్మి అమ్మవారు, మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు చంచల స్వభావం మామూలుగా, కానీ స్థిరలక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది, చంచల స్వభావం ఉండదు. మీరు ఎంత సంపాదించినా మీకు చక్కగా ఇంట్లో నిండుకుండా లాగా తొణకక ఉంటూ ఉంటుంది. ధన రాసులు అన్నీ కూడా, సిరి సంపదలు అన్నీ ఆ ధనలక్ష్మి అమ్మవారు, స్థిరలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు ఒకటే, కానీ స్థిరం అంటే ఉండేటువంటిది. అందుకని ఆ పదం వాడాం. అందుకని అది చాలా విశేషము. అందుకని అమ్మవారు మనకి దండిగా ఎన్నో ఊహించలేనంత మెండుగా మనకి ప్రసాదిస్తుంది.
చాలా సింపుల్ టెక్నిక్. మంత్రం చదువుతూ మానసికంగా మొహం చూడండి, లలితాపారాయణం చేస్తూ మొహం చూడండి. మొహం చూడడమే పని. అప్పుడు ఏమవుతుంది, మన మైండ్ మస్తిష్కంలో ప్రింట్ అయిపోతుంది. ఎవరినైనా చూసిన వాళ్ళని 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం వాళ్ళని ఎలా గుర్తుపడతాం? అవునండి మిమ్మల్ని అక్కడెక్కడో చూశాను, ఇక్కడెక్కడో చూశాను, మీరు మా చుట్టంలో ఆ దూర బంధువు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. అమ్మవారు అందరికీ బంధువే. అమ్మవారు బంధుత్వం అంటే ప్రేమ తత్వ రూపం. అందుకని అమ్మవారిని చూస్తూ ఉంటే సంబంధం ఏర్పడుతుంది. కళ్ళు మూసినా తెరిచినా అమ్మ గుర్తొస్తుంది. ప్రతిదీ చెప్పుకోవచ్చు. అమ్మవారికి హృదయం విప్పి సమర్పణ భావం చెయ్యొచ్చు. మన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఇది సరి అయిన మార్గం. చక్కగా ఈ మాసాన్ని మీరు అమ్మవారిని కొలుస్తూ అమ్మవారిని ప్రత్యక్షం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మంత్రాలు కూడా మననేతి మంత్ర, ఎప్పుడు మీరు మననం చేస్తే అదే మహామంత్రంగా అయిపోతుంది. మీకు చక్కగా అమ్మతో మాట్లాడచ్చు. ఆ అమ్మ రూపం మీరు ఒక అంశ వస్తుంది. ఎలాగైతే మీ పిల్లలు కూడా మీ అంశే, మీ గుణాలు మీ రంగు ఎలా వస్తుందో ఈ యొక్క సద్భావం చేత అమ్మవారిని కొలవడం వల్ల అమ్మవారి గుణగణాలు అమ్మవారి రూపురేఖలు మీలో వచ్చి మీరు అమ్మవారి స్వరూపాలు అయిపోతారు. ఖచ్చితంగా మీరు చేస్తే మీరే అమ్మవారు అయిపోతారు. అమ్మే మీరు, మీరే అమ్మ. మీ హృదయంలో అమ్మే ఉంటుంది, ఊపిరిలో అమ్మ ఉంటుంది, పీల్చే వాయువులో అమ్మ ఉంటుంది. ఇంకేం కావాలి? మీరే అమ్మవారు అన్నప్పుడు మీరు మంచే చేస్తారు, మంచి ఇస్తారు. సర్వము మీ ఆధీనంలో. మంచివే సుమా. చెడు చేయాలి అంటే అది రాదు. అమ్మవారు చెడు చెయ్యనివ్వదు. చేసినా బుద్ధి వచ్చేటట్టు ఒక జన్మకి అయ్యే శిక్ష 100 జన్మలు కాదు, 1000 జన్మలు కూడా పట్టచ్చు. మళ్ళీ ఈ జన్మ రాదు. అలాంటి పనులు చేయకండి. మంచిగా ఉపయోగించుకోండి. మన కుటుంబాన్ని బాగుపరుచుకునేటువంటి చేయండి. ఇతరులకి మంచి చేయండి. భక్తిని పెంచండి, పెంపొందించండి, ప్రచారం చేయండి. ప్రతి హృదయంలో భక్తి బీజాన్ని మరి నాటండి. అది మహావృక్షాలుగా అయి అమ్మ తనాన్ని, అమ్మ ప్రేమని ఈ యొక్క మానవాళి పంచుకునే విధంగా ఈ శ్రావణ మాసాన్ని ప్రత్యేకించి ఆ అమ్మ దయని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే తేలికగా. అందుకని చక్కగా మీరు ప్రాక్టీసెస్ చేస్తూ అమ్మవార్లు యొక్క కృప పొందడానికి అర్హత సంపాదించి అమ్మవారి గుణగణాలని కూడా మీరు పాటించి చరితార్థులు కండి. మీకు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందుదురుగాక. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.